जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार मंगलवीर मोहन रंगा, जोहार वीएम रंगा, जोहार 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 वीएम रंगा, जोहार वीएम रंगा, जोहार वीएम रंगा। जोहार वीएम रंगा, 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 जोहार వంగవీటి మోహన్ రంగా, जोहार వంగవీటి మోహన్ రంగా, जोहार వంగవీటి మోహన్ రంగా, వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల్ని నెరవేర్చాలి, మోహన్ రంగా గారి ఆశయాల్ని నెరవేర్చాలి, పేదవాడికి అండదండగా ఉండాలి। जोहार वीएम रंगा, जोहार वीएम रंगा। స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున శ్రీ రంగా గారికి ఘనమైన నివాళులు ఈరోజు అర్పిస్తూ ఉన్నాం। దేనికంటే ఆ రోజున ఆయన బడుగు బలహీన వర్గాలకి ఎంతో అండగా ఉండి ఆ రోజున బడుగు బలహీన వర్గాలకి అండగా చాలా పోరాటాలు చేశారు। ఆ యొక్క స్ఫూర్తితో ఈ రోజున జనసేన పార్టీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున రాష్ట్రంలో పేదలకు అండగా ఏదైతే యువత భవిష్యత్తుకి బాసరగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు రంగా గారి గొప్ప గురించి మాకు కూడా చెప్తా ఉంటారు। ఆయన ఆశయాలకి ఏదైతే ఆయన ఆశయాలు ఆ రోజున ఆగినాయో దాన్ని కొనసాగించే దిశగా ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో అలాగే వివిధ విభాగాల మినిస్ట్రీలు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి పేదబడి వర్గాలు ఏదైతే అధికారానికి దూరంగా ఉన్నారో అలాగే వారి ఉపాధి అవకాశాలకి అలాగే వాళ్ళ ఉన్నతికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలతో ముందుకు సాగుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా జనసేన పార్టీ తరఫున మంగళగిరి నియోజకవర్గం నుంచి మా వీర మహిళలు కానీ మా నాయకులు మా మండలాధ్యక్షులు మా టౌన్ అధ్యక్షులు అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం। థ్యాంక్ యూ। స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరఫున మా ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అట్లాగే మా నాయకులు మా కార్యకర్తలు వీర మహిళలు అందరి సమక్షంలో ఇక్కడ మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్డు మున్సిపల్ ఆఫీస్ పక్కన గల రంగా గారి విగ్రహానికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది। ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకుడికి లేనంత విధంగా ఆయనకి విగ్రహాలు ఉభయ గోదావరి జిల్లాల్లోనే 2,000కు పైగా విగ్రహాలు పెట్టినప్పుడు ఆయన స్ఫూర్తిని ఏ విధంగా కూడా ప్రజల గుండెల నిండా నింపుకున్నారు అదే స్ఫూర్తిని నింపుకొని ఈ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు మా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ముందుకు నడవటం ఆయన బాటలో మేమందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు జనసేన పార్టీని నడిపించడం మాకెంతో సంతోషంగా ఉంది। ఆయన ఏదైతే ఆశయంలో బడుగు బలహీన వర్గాలకు కానీ పేద ప్రజలకు కానీ అండగా ఉండాలనుకొని మధ్యలో ఆయన జీవితం అంతమైపోయిందో ఆ స్ఫూర్తిని మేమంతా తీసుకొని ఏదైతే ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న వర్గాలకి అధికారం అందించే దిశగా మా నాయకులు మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ వీఎం రంగా, జోహార్ వీఎం రంగా। మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అలాగే నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరి సమక్షంలో
ఇక్కడ మంగళగిరిలో ఉన్నటువంటి రంగా గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే రంగా గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తానికి జనసేన పార్టీలో మేమంతా పనిచేస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తారని, ఆయన ఆశయాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్తానికి మేము కూడా అహర్నిశలు కృషి చేసి రంగా గారి జయంతి సందర్భంగా ఆయన చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలందరికీ అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు కానీ మా నాయకులు కానీ నిర్వహిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 77వ జయంతిని పురస్కరించుకొని మోహన్ రావు విగ్రహానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఘన నివాళులు అర్పించడం మంగళగిరి నియోజకవర్గం తరఫున మా జనసేన పార్టీ తరఫున చిల్లపల్లి శ్రీనివాసరావు రంగా గారి ఆశయాలు ఆయనకి ఎందుకు ఇటువంటి గొప్ప అవకాశం మా అందరం కూడా ఏమనుకుంటామంటే, రంగా గారు అంటే కేవలం కాపు కులానికి చెందిన వ్యక్తిలా ఏ రోజు ప్రవర్తించలేదు. బడుగు బలహీన వర్గాలకి, అలాగే మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ ఏ సమస్య వచ్చినా ఆ రోజుల్లో ఎంతో పోరాడారని చెప్పేసి ప్రతి ఒక్క కమ్యూనిటీలో ఆయనకి అందరూ అభిమానులు ఉన్నారు. సో మా మంగళగిరి టౌన్ తరఫున, మా జనసేన పార్టీ తరఫున ఒక మైనార్టీ నాయకుడిగా మేమందరం కూడా ఆయన మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేసుకుంటూ జై రోజున స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గానికి ఘనమైన నివాళులు అర్పించినారు. రంగా అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి, వేల కోట్ల మందికి ఆరాధ్య దైవం. మహానుభావుడి ఆశయాల నెరవేర్పుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో పరిపాలన చేయబోతా ఉన్నారు. ఖచ్చితంగా వంగవీటి రంగా గారి ఆశయాల నెరవేర్పు జనసేన పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తుంది, కట్టుబడి చేసుకుంటూ సెలవు తీసుకుంటుంది. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జయంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, కాపు సంఘాలు అన్నీ కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఆయనకి జయంతి సందర్భంగా తెలియజేసుకున్నారు. కనుక మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ, అట్లాగే జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ, ఈ రెండింటికి మాకు గురువు లాంటి వాడు వంగవీటి మోహన్ రంగా. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలు అందరికీ అందాలి. కుల మత వర్గ భేదం లేకుండా జనసేన పార్టీ అంటే జనం అందరిని కలుపుకుపోయే పార్టీ జనసేన పార్టీ. ఆ విధంగా ఆనాడు వంగవీటి మోహన్ రంగా ఏ కులము, ఏ మతం, ఏ వర్గం అని చూడలేదు. కనుక అదే బాటలో, అదే దారిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆయన ఆశయాలను అందిపుచ్చుకొని ఆ విధంగా జనంలోకి వెళ్ళాడు, జనం ఆదరణ పొందాడు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పని ఆయన చేస్తున్నాడు. వీటన్నిటి కూడా దిక్కు చూసుకుని వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలకి మేము కట్టుబడి ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాయి. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.